గౌరవ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ ఒక మణిలాగా మనందరి యొక్క కీర్తిని పతాకలకు వ్యాపింపచేస్తూ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా మన గురించి చర్చించినటువంటి మానవతావాది కరతాళ ధ్వనులతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందాము. వెల్కమ్ సార్. సభకి విచ్చేసిన నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, సలసల రక్తంతో మరిగే యువతకి, జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్న పశువులకి నీరు లేకపోయినా, అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులై ఉన్న పెద్దలు, సోదరులు, శ్రీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వబట్టి ప్రకాశం, నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత, ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశారు నాకు. సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే దోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ సామాజిక సంక్షేమ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమం సచివాలయ, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక పైన ఆశీనులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు, వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతోటి నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి, మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు. సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత, నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే సంతనూతులపాడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, శ్రీ నూకసాని బాలాజీ గారికి, చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ వ్యవసాయ మిషన్,
అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి, జడ్పీటీసీ శ్రీ దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి, సర్పంచ్. అలాగే ఈ జేజేఎం జరుగుతుంది, దీన్ని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోణంకి గారికి, శ్రీ ఏఆర్ దామోదర్ గారికి, గౌరవ జిల్లా పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి, చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి, ఓఎస్డి. ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు.